తెలుగు రాష్ట్రాల్లో నిమజ్జన కోలాహలం మొదలైంది. 5వ రోజు చాలా ప్రాంతాల్లో గణనాథుని ఊరేగింపులతో మారుమోగిపోయాయి. ఇన్నాళ్లు భక్తులతో విశేష పూజలు అందుకున్న ఏకదంతుణ్ణి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. గణపతి బప్ప మోరియా అంటూ వాడవాడలు హోరెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల లంబోదరుని నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యాయి. స్వామికి ఎక్కువగా 3, 5, 11 రోజుల నాడు నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, నల్గొండ వంటి నగరాల్లో 5 రోజులకే నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. కోలాహలంగా సాగిన ఊరేగింపులతో నగరాలు సందడి సందడిగా మారిపోయాయి. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నీ 5 రోజుల పాటు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. విశాఖ, అనంతపురం, కరీంనగర్ జిల్లాల్లో వినాయకుడు విభిన్న రూపాల్లో దర్శనమిచ్చాడు. మండపాల్లో కొలువుదీరిన గణనాథుణ్ణి చూసేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. చివరి రోజు కావడంతో స్వామికి ఇష్టమైన నైవేద్యాలు అందించారు. 5 రోజుల విశిష్ట పూజలందుకున్న ఏకదంతుణ్ణి గణపతి బప్ప మోరియా అంటూ సాగనంపారు భక్తులు. నిమజ్జనం వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ను మళ్లించారు. అనుమానంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇటు హైదరాబాద్లో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ట్యాంక్ బండ్పై సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తును అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిమజ్జనానికి తరలివచ్చే అశేష భక్త జనానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మలు